البقرة page 5. وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً قَالُوا أَتَجْعَلُ فِيهَا مَنْ يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنْبِئُونِي بِأَسْمَاءِ هَؤُلَاءِ إِنْ كُنْتُمْ صَادِقِينَ قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا إِنَّكَ أَنْتَ الْعَلِيمُ الْحَكِيمُ قَالَ يَا آدَمُ أَنْبِئْهُمْ بِأَسْمَائِهِمْ فَلَمَّا أَنْبَأَهُمْ بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُلْ لَكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنْتُمْ تَكْتُمُونَ وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَى وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَى حِينٍ فَتَلَقَّى آدَمُ مِنْ رَبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ. నీ ప్రభువు దేవదూతలతో నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టింపబోచున్నాను అని చెప్పినప్పుడు వారు ఏమి నీవు అందుని వినాశము కలుగజేయునట్టి వానిని నెత్తిని చిందించినట్టి వానిని చేయుదువా? మరి మేము నీ స్తోత్రములు చేయుచున్నాము, నీ పవిత్రతను కొనియాడుచున్నాము అని పలికిరి. అప్పుడు నీకు తెలియనిది నిశ్చయముగా నాకు తెలియను అని దేవుడు సెలవిచ్చెను. దేవుడు సమస్త వస్తువుల నామములను ఆదమునకు నేర్పిన పిదప ఆ వస్తువులన్నిటినీ దేవదూతల ఎదుట నుంచి మీరు సత్యవంతులైనచో వీని నామములను నాకు తెలుపురు అని చెప్పగా, నీవు పరమ పవిత్రుడవు, నీవు మాకు నేర్పినది తప్ప నితరము మాకు తెలియదు, నిశ్చయముగా నీవే సర్వజ్ఞుడవు, వివేచనాపరుడవు అని విన్నవించిరి. ఓ ఆదము, ఈ వస్తువుల పేర్లను దేవదూతలకు తెలుపుము అని దేవుడు చెప్పెను. ఆ పిదప ఆదము వాని పేర్లను వారికి తెలుపగా, ఏమి ఆకాశములలోను భూమిలోను గల మర్మములు నాకు తెలియననియు, మీరు వెలుపుచున్నదనియు మీరు దాచినదనియు నాకు తెలియననియు మీతో చెప్పలేదా అని దేవుడు చెప్పెను. ఆదమునకు సాష్టాంగపడు అని మేము దేవదూతలతో చెప్పగా వారందరూ సజ్దా చేసిరి. కానీ ఇబ్లీషు అనగా సైతాను తిరస్కరించి గర్వించి అవిశ్వాసి అయ్యెను. ఓ ఆదము, నీవును నీ భార్యయు స్వర్గవనమునందు నివసించి ఎందున్నవి మీ ఇష్టము చొప్పున అనుభవింపుడు, మీరీ వృక్షమును సమీపింపకుడు. అట్లు చేసినచో మీరు నష్టము పొందువారు లగురని మేము పలికితిమి. ఆ పిదప సైతాను వారిద్దరిని అందు నుండి జార్చి స్వర్గ సౌఖ్యముల నుండి వారిని తొలగించెను. మీరందరూ దిగిపొండు, మీరు ఒకరికొకరు విరోధులగుదురు. మీ కొరకు భూమిలో నివాస స్థలమున్నది, కొంతకాలము వరకు అచ్చట లాభము పొందవలసి ఉన్నది అని మేము చెప్పితిమి. ఆ పిదప ఆదము తన ప్రభువు వలన కొన్ని వాక్యములు నేర్చుకొనగా
దేవుడు అతని వైపునకు దయతో తిరిగెను, క్షమించెను. నిశ్చయముగా అతడే క్షమాపణ అంగీకరించువాడు, దయగలవాడు.